తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కొంత డెవలప్మెంట్ అనేది కూడా కనబడుతుంది. రుణాలకు సంబంధించినటివి తీరిపోవడంతో పాటు పాత సమస్యలకు కూడా కొంత పరిష్కారం అనేది మీకు గోచరిస్తుంది. దీంతో పాటు కుటుంబంలో ఆనందం పెరగడంతో పాటుగా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ లేదా నిర్ణయాలు కానీ తీసుకోవడంలో ఈ రోజును మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఖర్చులకు అధికమయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ ఖర్చులను మీరు బేరీజు వేసుకోండి. ఏది అవసరము, ఏది అనవసరము, ఈ విషయాలను ప్రణాళికగా తీసుకుని అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని అవసరమైన మాత్రమే పెట్టుకునేటట్టుగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీ యొక్క స్తోమతను బట్టి చిన్ని స్థాయి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద హై ధనవంతుల వరకు మీ యథాశక్తిని బట్టి అన్నదానము చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చదువులోను కళా రంగంలోను దీంతో పాటు సైన్సు, మ్యాథ్స్, తర్వాత ఈ న్యాయ సంబంధమైన చదువులు చదువుతున్న విద్యార్థులకు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే వివాహానికి సంబంధించి కొన్ని అడ్డంకులు వచ్చేటట్టుగాను లేదా కొన్ని దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయేటట్టుగాను గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా మీకు తటస్థపడితే వారితో సంప్రదించుకుని మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ అవుతాయి. అయితే సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ధనపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కూడా కావచ్చు. కొన్ని అవకాశాలు మీకు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు సూర్యుడికి తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో స్వామివారికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మీ జాతకంలో సూర్యుడికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్యంలో తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో సహచరులతో కొన్ని తగాదాలు ఏర్పడతాయి. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ మీ మీద తగాదాకి రావడము, మీ మీద మాటలు చెప్పడము, ఇట్లాంటిది ఏదో ఇబ్బందికరమైన వాతావరణము మీరున్న ప్రదేశంలో జరిగే అవకాశం కనబడుతోంది. కానీ ఆధ్యాత్మికం పట్ల మీకు కొంత ఆసక్తి పెరిగే అవకాశము, క్షేత్ర దర్శనము కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, గోమూత్రంతో మీ యొక్క ఇంటిని శుభ్రం చేయడంతో పాటు మీ యొక్క ఇంటి ముందు గోమూత్రాన్ని ఒక చిన్న రాగి పాత్రలో కావచ్చు లేదా అంటే ఏదైనా మట్టి పాత్రలో కొంత భాగము గడపకి, సింహద్వారానికి కుడివైపున కనుక ఉంచినట్టయితే ఏదైనా నెగిటివిటీ మీకు తెలియకుండా ఇంట్లో ఉన్నా లేదా మీకు తెలియకుండా లోపలికి వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ చిన్ని పరిహారమే, ఖర్చు లేని పరిహారము. దీన్ని కనుక చేసుకున్నట్టయితే ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది.